హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆది బ్లౌజు. మనం 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా ముడతలు లేకుండా నీట్గా ఇలా అనుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క పొడవు 15 ఉంది. ఖర్చులు పోను 15.5 పెట్టుకుందాం. నడుం సైజు చూసుకుందాం. నడుం సైజు ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా నడుం సైజు చూడాలి. 11 ఖర్చులు పోను 11.5 పెట్టుకుందాం. ఇలా ఒక డబ్బా లాగా గీసుకుందాం, ఒక బాక్స్ లాగా ఇలా గీసేసుకుంటే నీట్గా వస్తుంది మనకి. బ్లౌజ్ ఈపు చూసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క ఈపు 6 ఉంది. 6.5 పెట్టుకుందాం. ఇటు వచ్చేసి 8.5 పెట్టుకుందాం. నెక్ వచ్చేసి 2.5 పెడతాను. షోల్డర్ వచ్చేసి 3. ఇలా సంక సైజ్ వచ్చేసి 6 ఇలా పెట్టేసుకొని ఇలా ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్గా గీసుకోవాలి. ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో నెక్. ఇలా రౌండ్గా వేసుకోవాలి. 36 బ్లౌజ్ అంత వరకు వచ్చేసి 2.5 నెక్ సరిపోయిద్ది. 36 తర్వాత అయితే కొద్దిగా పెంచుకోవాలి. ఇక్కడ కొద్దిగా తగ్గించుకొని ఇక్కడ కొద్దిగా ఇట్లా రౌండ్ తీసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్. చంక్ వచ్చేసి ఇక్కడ లోతు వచ్చేసి 1 పెట్టుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, లోతు వచ్చేసి ఇది సంక భాగం వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 9, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 టోటల్ సైజులు. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇటువైపు వేసుకొని క్లాత్ అది ఇలానే వేసుకోకూడదు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం మనకు షేప్ పట్టీలు ఉంటాయి కాబట్టి షేప్ పట్టీలు ఒక వారం వదులుకోవాలి. ఇట్లా 3 ఏళ్ళు చూసుకుంటే మనకు షేప్ పట్టీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇలా 3 ఏళ్ళతోటి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా కట్ చేస్తుంది, మనం క్రాస్గా వేసుకోవాలి. ప్రిన్స్ కట్ అయితే నిలువుగా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఏళ్ళు చూసుకోవాలి. ఇక్కడ 3 ఏళ్ళు చూసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఆది బ్లౌజ్తో అవసరం లేకుండా. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చేసి ఇలా కొద్ది కింది దించుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ పార్ట్.
ఇక్కడ కొద్దిగా 1/2 హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే పోయింది. ఇక్కడ 3 ఏళ్ళు సైజు బ్యాక్ నెక్కి 3 ఏళ్ళు సైజు పైకి పెట్టుకుంటే ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇక్కడ 3 ఏళ్ళు షేప్ పట్టీకి మడత పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా ఖర్చుకి కొద్దిగా వదిలిపెట్టుకొని ఇది హ్యాండ్స్ చూసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఇలా ఖర్చు కోసం ఇంకొద్దిగా 1/2 ఇంచ్ ఇట్లా. హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే మనకి చేతిలో హ్యాండ్స్ అనేవి బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు 10 ఉంది కదా, ఇక్కడ 8 ఉన్నట్టుంటే ఇది ఖర్చుల కోసం పోయిద్ది. చూసారు కదా రౌండ్ నెక్ ఎలా నీట్గా వచ్చేసిందో. మనకు చక్కగా వచ్చేసిద్ది రౌండ్ నెక్. పక్కా కొలతలతోటి ఆది కొలతలతో నీట్గా తీసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.